దైవమర్మములు ఆగస్టు 3. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. రాజుల ముప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. సామెతలు 16:15. దేవుడు తన సంకల్పమును అనుసరించి బబులోనులో చెరగానున్న యూదా యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసెను. తన రాజ్యములో జ్ఞానము ప్రవీణత కలిగిన యవనస్తులందరినీ రప్పించుమని రాజు ఆజ్ఞ ఇచ్చెను. దానియేలు 1:3-4. తన రాజ్యములోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజలలో అధిక జ్ఞానము గల వారుండిరని రాజు గుర్తించెను. దేవుడు తన ప్రజలకు అసాధారణమైన జ్ఞాన సంపదలు, సామర్థ్యము అనుగ్రహించునను విషయము అందరికీ తెలిసినది. ఈనాడు కూడా ఐరోపా ఖండములోని ఆయా దేశములు జర్మనీ, రష్యాల విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందుచున్నవుగా. దానికి కారణము ఈ యోధా శాస్త్రజ్ఞులే. అసమానమైన తెలివితేటలు ఈ యోధా వారి జాతి సొత్తు. ఈ యోధా బాలురను తన రాజ్యంలో ఉన్నత స్థానములలో నుంచి తద్వారా తన రాజ్యాభివృద్ధికై వారిని వినియోగించుకొనవలెనని రాజు కోరెను. ఆ ఉద్దేశముతోనే వారికి తర్ఫీదు ఇవ్వగోరాను. ఈ యవనస్తులు బబులోను సంకల్పములను విఫలము చేసి చెరలోనున్న యూదులకు విడుదల కలిగించుటలో దేవునిచే వాడబడిరి. ఈ రీతిగా దేవుడు పనిచేయును. సాతాను తంత్రములనే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయము చేకూర్చును. ఒక ఉదాహరణ చూడుడి. పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభువులో ఎల్లప్పుడూ తప్పు కనిపెట్టవలనని చూచుచుండిరి. అయితే వారి మాయోపాయములలో వారే చిక్కుకొనిరి. ఒకప్పుడు పాపం చేయుచుండగా పట్టుబడిన ఒక స్త్రీని వారు యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి ఇట్లు చెప్పిరి. స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను. నీవేమి చెప్పుదువు అని ఆయనను శోధించుచు అడిగిరి. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని జవాబిచ్చెను. వారందరి మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయి అట్లు వారి స్వంత పాపములను వారు ఒప్పుకొనవలసి వచ్చాను. ఆ రీతిగా ప్రభువు వారికి అనేక మార్లు సిగ్గుపరిచి వారి పన్నాగములు వారే చిక్కుకొనున్నట్లు చేచెను. కాబట్టి మనము కూడా దేవుని సంకల్పంలోనికి మనము కూడా వచ్చినప్పుడు, ఆయన ఆధీనంలోనికి వచ్చినప్పుడు సాతాను యొక్క పన్నాగములనే దేవుడు ఉపయోగించి దేవుని చిత్తము చెప్పున మనము కూడా ఆత్మీయముగా ఎదగలుటకు దేవుడు సహాయం చేయును. కాబట్టి ఏ విధముగా అయితే దేవుడు దానియేలును, షద్రకును, మేషకును, అబేద్నెగోను ఆ బబులోను పట్టణములో వారి యొక్క దైవ జ్ఞానమును ఉపయోగించి యూదులను విడిపించుటకు దేవుడు ఏ విధముగా సహాయం చేశాడో ఈ దినమున మనకు కూడా సహాయం చేసి లోకమనే ఈ అరణ్యములో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చి విడుదల కలిగిన జీవితము, విజయము కలిగిన జీవితం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.